అంటే బ్రహ్మానందం ఇస్ ఎవరో కాదు, నా ఆల్టర్ ఈగో, నా సోల్మేట్. బ్రహ్మానందాన్ని విపరీతంగా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి, విపరీతంగా ఏడ్పించిన సందర్భాలు ఉన్నాయి, విపరీతంగా కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. ఏది జరిగినా సరే ఒక ఫాదర్ లాంటి వాడు, తనకంటే నేను చిన్నవాడినైనా సరే నన్ను ఎప్పుడూ పెద్దగా చూస్తుంటాడు. ఆ పెద్దరికంలో అంటే అన్నారు అనేలాగా ఉండేటటువంటి గొప్ప వెల్కమింగ్ నేచర్ నన్ను మనసులో అంతగా పెట్టుకున్నాడు. కాబట్టి నాకు ఆ స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రం ఈ రోజున ఈ యూనిట్లో ఎవ్వరు నన్ను పిలవకపోయినా ఆహ్వానించకపోయినా సరే నేనే వస్తానని స్వయంగా నేను ఫోన్ చేసి వచ్చేంత ప్రేమ నాకు కలిగించాడు, కనబరిచాడు. అలాంటి బ్రహ్మానందం మన ఈ ప్రేమ కలకాలం ఇలాగే కొనసాగాలి. అండ్ ఈ సినిమా February 4th ప్లీజ్ దయచేసి 14th అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు పుత్రోత్సాహం కలుగుతుంది, నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతగా నువ్వు అనుభవిస్తావు కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే మనం ఎంత సంపాదించాం, బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము, అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది. మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద, ఆనందం, సంతృప్తి అది అంతా ఇంత కాదు. మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ముందు అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరి, అది నాకు తెలుసు. బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను. భగవంతుని ఆంజనేయ స్వామిని నేను కోరుతున్నాను. ఇక కొసమెరుపు ఇక్కడ అనిల్ బాబు నాన్న, గాడ్ బ్లెస్ యువరా. అండ్ అనిల్ రావుపూడి సినిమా అన్న దగ్గర నుంచి, అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడప్పుడు సెటిల్కి వెళ్తాం, ఎప్పుడప్పుడు కామెడీ చేద్దామని. అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడండి, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే. అన్నవాడిని అననవాడిని కూడా తిట్టాలి, ఏం తిట్టాలి, తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా ఆవిడ అడిగింది, ఏంటంటే మీరు దేనికి స్పందించట్లేదు, దేనికి పెద్ద నవ్వటం లేదు, ఏమైంది? ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా. అందుకని మళ్ళీ 150 సినిమా తర్వాత ఎక్కడో కొంచెం నిద్ర లేచి నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని ఆశిస్తున్నాను. అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అంత ఇంత కాదు, ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుంది అనమాట. అతను ఏదో చెప్తుంటే నేను ఇంకోటిదే చెప్పేస్తాను. అట్లా ఇద్దరం ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు ఉంటుంది. అండ్ నేను అన్నాను, మన వైన్ ఓల్డ్ వైనే, బట్ న్యూ బాటిల్ అది నువ్వు. కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతామంటూ సందేహం లేదు, నాకు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ చాలా సంతోషం. ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్, ఖచ్చితంగా చైల్డ్ క్యారెక్టర్ ఏంటి. చాలా సంతోషం అంటే చాలా కాలాతీతమైంది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం. నాగాశ్విన్ అన్నాడు, సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని. సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్, టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది, మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే. అదే సార్, థ్యాంక్ యూ సార్, మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికనే అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతగా నేను కావాల్సిన ఏముంది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటాను. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి
పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి. దాన్ని మీరందరూ హక్కును చేర్చుకోండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి. ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతిలో ఉంది. మీ ఆశీస్సుల వలన వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమా, పేమెంట్ సార్ అనిల్ గారి అకౌంట్లోకి వేసాను సార్. రాజీవ్, మొత్తం అంతా మీ ఇద్దరు తీసుకున్నారా? నాకు ఇబ్బంది చెప్పండి అయ్యా. థ్యాంక్ యూ సో మచ్.